హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏపీలో ఒక కీలకమైన పరిణామం సంభవించింది. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఒక మెగా డిఎస్సి ప్రకటనకు మార్గం అనేది సుగమమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవలే ఏపీ డిఎస్సి 2025కు సంబంధించినటువంటి సిలబస్ని అనౌన్స్ చేశారు మళ్ళీ ఒకసారి. కాబట్టి ఈ మెగా డిఎస్సి హామీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మార్గం సుగమమైంది అని మనము చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటి వరకు అభ్యర్థులు డిఎస్సి పడుతుందా పడదా అన్న మీమాంసలో ఎవరైతే ఉన్నారో, సందేహంలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వారందరూ కూడా అలర్ట్ కావాల్సినటువంటి సందర్భం ఇది. ఈ కోణంలో ఈనాటి సెషన్ పూర్తిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ సెషన్గా కాకుండా స్ట్రాటజిక్ ఓరియంటెడ్ సెషన్గా రూపుదిద్దడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మనం సబ్జెక్ట్ గురించి ఏం డిస్కస్ చేయము. స్ట్రాటజిక్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు చేసేటటువంటి తప్పులేంటివి, ఆ తప్పుల వల్ల ఎటువంటి మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఆ తప్పులు చేయకుండా మనం ఏ విధంగా విజయం సాధించవచ్చు అన్న కోణంలో ఈనాటి సెషన్ని మనము రూపుదిద్దడం జరిగింది. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల యొక్క వారి యొక్క అనుభవాల ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సెషన్ని రూపుదిద్దడం జరిగింది. అయితే ఇంతవరకు డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో భారీ మార్పులు ఉంటాయి అని ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి అభ్యర్థులు ఆశించారు. కానీ అటువంటి అవకాశం లేకుండా స్వల్పమైన వంటి మార్పులతో, అది పెద్ద మార్పులు ఏమి లేవు, మరి అక్కడ స్వల్పమైన మార్పులు మాత్రమే కనబడ్డాయి. ఆ స్వల్పమైన మార్పులతో సిలబస్ను యథావిధిగా పెట్టారని చెప్పొచ్చు. మరి ఆ మార్పులు చేర్పులు ఏంటివి అసలు? చిన్నగా, ఒక సూక్ష్మంగా, ఒక చిన్న ఇన్ డీటెయిల్గా కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఒక చిన్న మనం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, సాధారణంగా మనము ప్రిపరేషన్లో చేసేటటువంటి తప్పులు ఏంటివి, ఆ తప్పులు చేయకుండా మనం ఎటువంటి వ్యూహాల్ని పాటించాలి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ అ సైన్ ఆఫ్ ట్రైయింగ్, కరెక్టింగ్ దెమ్ ఈజ్ అ సైన్ ఆఫ్ లెర్నింగ్ అంటాడు ఒక విద్యావేత్త. తప్పులు చేయడం అనేది ప్రయత్నం చేస్తున్నాము అన్నదానికి సూచిక. మనం ప్రయత్నం చేస్తున్నాము అన్నదానికి సూచిక ఏంటి? తప్పులు చేస్తున్నాం. తప్పులు చేస్తే మనం ఏంటి అర్థం? దాన్ని మనం ప్రయత్నం చేస్తున్నామని అర్థం. దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది దేనికి చిహ్నం అంట? నేర్చుకుంటున్నాము అన్నదానికి చిహ్నం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఒక లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉంటాడో అతడికి మాత్రమే విజయం సాధించే హక్కు ఉంటుంది. ఎవడైతే నేర్చుకోవడం ఆపేస్తాడో, జ్ఞాన ద్వారాల్ని మూసేసుకుంటాడో, వాడు విజయం సాధించే హక్కు వాడికి లేదన్నమాట. కాబట్టి ఈ సూక్తిని, ఈ కొటేషన్ని మనము ప్రేరణగా తీసుకొని మిస్టేక్ చేస్తుంటే తప్పులు జరిగాయని కుంగిపోకుండా ఆ తప్పుల నుంచి పాఠాలని నేర్చుకుంటూ, గుణపాఠాలని నేర్చుకుంటూ, తప్పులు పునరావృతం కాకుండా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ, సిలబస్ అనేది ఏ విధంగా ఉంది మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ పాత సిలబస్సే. ఒకసారి స్థూలంగా ఒక చిన్న ఒక ప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత, మనము సిలబస్ని డీకోడ్ చేసుకున్న తర్వాత మనం చేసే ప్రిపరేషన్ వ్యూహాలు ఎలా ఉండాలి, ఎటువంటి మిస్టేక్స్ మనం చేస్తుంటాము, అవి చేయకుండా మనం ఎటువంటి సూత్రాలను పాటించాలనే విషయం గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు 4 పార్ట్స్ ఉంటాయి, తెలుసు మీకు అందరికీ కూడా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఉంటుంది, ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తర్వాత కంటెంట్ అండ్ మెథడాలజీస్. అవునా? కంటెంట్ అంటే మీరు చదువుకునే సబ్జెక్ట్, కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ సంబంధిత సబ్జెక్ట్ యొక్క టీచింగ్ పెడగాగి ఉంటుందన్నమాట. దీంట్లో మార్కులు కూడా కేటాయించడం జరిగింది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 4 మార్క్స్ మాత్రమే ఇచ్చారు. తెలంగాణ అభ్యర్థులకు 8 మార్క్స్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మిత్రులకు 4 మార్కులు మాత్రమే కేటాయించడం జరిగింది. తర్వాత సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీకి 8 మార్కులు ఇచ్చారు. మెయిన్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే పార్ట్ 4 ఏదైతే ఉందో కంటెంట్. మన కంటెంట్ మొత్తం 5 కంటెంట్ ఉంటాయి. ఒకటి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, తర్వాత మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్.
టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మొత్తం 5 సబ్జెక్టులు కలిపేసి 60 మార్కులు ఇవ్వడం జరిగింది. 60 మార్కులు అంటే ఈ సబ్జెక్ట్ క్యారీస్ 12 మార్క్స్ కదా. మళ్ళీ 12 మార్క్స్లో 8 మార్క్స్ ఏమో సబ్జెక్ట్ ఉంటుంది, 4 మార్క్స్ ఏమో కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క పెడగాగి ఉంటుందన్నమాట. ఆ రకంగా సబ్జెక్ట్ మొత్తానికి 5 సబ్జెక్టులకు 5 8 40 కాబట్టి 40 మార్క్స్ ఉంటాయి. 5 4 20 కాబట్టి పెడగాగికి 20 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అర్థమైంది అనుకుంటాను క్లియర్గా మీకు. సబ్జెక్ట్, సంబంధిత సబ్జెక్ట్ యొక్క పెడగాగి. సబ్జెక్ట్కి ఏమో 8 మార్క్స్, సంబంధిత సబ్జెక్ట్ యొక్క బోధనా శాస్త్రానికి ఏమో 4 మార్కులు ఉంటాయన్నమాట. ఆ రకంగా మొత్తం మనకు చదవాల్సిన సబ్జెక్టులు 5 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులలో 2 లాంగ్వేజెస్ ఉంటాయి, 3 ఏమో సబ్జెక్ట్స్ ఉంటాయి, వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, విషయాలు ఉంటాయి. సో టోటల్గా 80 మార్క్స్ ఉంటుంది. తర్వాత 20 మార్క్స్ మీ టెట్ యొక్క వెయిటేజ్ ఉంటుంది. ఆ రకంగా టోటల్ ఇది 100 మార్క్స్కి సంబంధించినటువంటి పరీక్ష ప్రణాళిక. మిత్రులందరికీ తెలుసు ఇది, మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు ఎలా చదవాలో మీకు అందరికీ తెలుసు. 8 మార్క్స్ ఉన్నాయని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మరీ లోతుల్లోకి వెళ్ళకుండా చిన్నగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏదైనా ఒక మంచి ప్రామాణిక పుస్తకాన్ని ఎంపిక చేసుకొని స్టాక్ జీకేని చదివేసేయండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదో ఒక మంచి ప్రామాణికమైనటువంటి ఒక మ్యాగజైన్, ప్రైవేట్ పబ్లిషర్స్ అయినా పర్లేదు, మరీ గ్రూప్ 2 లెవెల్, గ్రూప్ 1 లెవెల్లో కాకుండా సూక్ష్మంగా చదువుకోండి. తర్వాత ఈనాడు, సాక్షి లాంటి దినపత్రికల్లో వచ్చేటటువంటి వీక్లీ ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో, స్పెషల్ ఎడ్యుకేషన్ సప్లిమెంట్స్ ఇస్తుంటారు కదా, అక్కడ కరెంట్ అఫైర్స్కు సపరేట్ ఒక పేజ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి అంటే మీ ఎగ్జామ్ డేట్ నుంచి పూర్వం 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి 6 యూనిట్స్ ఇచ్చాడమ్మా. 6 యూనిట్స్కి 4 మార్కులు మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ చదవాల్సింది చాలా ఉంది అనుకుంటున్నారు మీరు, అవునా? ఎస్, చదవాల్సింది చాలానే ఉంది. కానీ ఏపీ అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. కంపేర్ టు ది తెలంగాణ ఆస్పిరెంట్స్ మీకు సిలబస్ బర్డెన్ అని తగ్గించారు. స్పెషల్లీ ఇన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో, పిఐలో కొద్దిగా సిలబస్ మీరు అక్కడ తెలంగాణ సిలబస్ను చూడండి, దీన్ని కంపేర్ చేసుకోండి. దాదాపు ఒక యూనిట్స్ అనేటివి కుదించేశాడమ్మా. కాబట్టి మీరు ఇక్కడ పెద్దగా దీనికి వర్రీ కావాల్సిన అవసరం లేదు. 4 మార్కుల కోసం పెద్ద పెద్ద ఉద్గ్రంథాలను చదివి సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం ఏమి ఇక్కడ లేదు. ఈ ఇవ్వబడేటువంటి 6 యూనిట్స్లలో దిగువ ఇవ్వబడేటువంటి 3 యూనిట్స్ ఏవైతే ఉంటాయో జాగ్రత్తగా చూడండి. దిగువ ఇవ్వబడే 3 యూనిట్స్ ఏవి? 4, 5, 6. యాక్ట్స్ అండ్ రైట్స్ ఇచ్చాడు. తర్వాత ఎన్సిఎఫ్ 2005 గురించి ఇచ్చాడు. ఎన్ఈపి 2020 గురించి ఇచ్చాడు. ఇది టోటల్లీ ఫ్యాక్చువల్ బేస్డ్ టాపిక్స్ అమ్మా. అంటే దీంట్లో నేరుగా ప్రశ్నలు అనేటివి ఫ్యాక్ట్ బేస్డ్, వాస్తవాల మీద ప్రశ్నలు అడుగుతాడు. ఓకే, దీంట్లో ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటివి ఏమీ ఉండవు. ఓకే, మీరు ఇంకా అదృష్టవంతులు. ఎన్సిఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023ని మీ సిలబస్లో పెట్టలేదు. ఇంకా ఎన్సిఎఫ్ 2005నే కొనసాగించాలని సిలబస్ని నిర్ణయించినటువంటి సిలబస్ ప్రణాళికకర్తలు భావించారు. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి ఎన్సిఎఫ్ 2005ని ప్రిపేర్ కావాలి. కొత్తగా ఇక చూడాల్సింది ఏంటి? ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి అంశాలు మీరు చూడాలి. కాబట్టి వచ్చేటటువంటి ఒక్క మార్క్స్ కోసము దాదాపు అది 70-80 పేజీల డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది. అంత చదవాలా అని మీకు అనిపిస్తుండొచ్చు. దానికోసం మీరు ఏం చేయండి, ఎస్పీ యూట్యూబ్ యాప్లో ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ ఒకటి అందుబాటులో ఉంది. దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. సో దాంట్లో మీకు పూర్తి కంటెంట్ అనేది సిలబస్ను మొత్తం డీకోడ్ చేసి పెట్టడం జరిగింది. ఓకేనా? సో ఇది పర్స్పెక్టివ్కి సంబంధించిన చివరి 3 యూనిట్లు. ఇక పైన ఉన్నటువంటి 3 యూనిట్లు ఏవైతే ఉంటాయో అవి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ రేజ్ అయ్యేటటువంటి యూనిట్స్. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, టీచర్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. దీంట్లో మనకు ఇప్పుడు కన్సర్న్స్ అంటే వర్తమాన భారతదేశంలో విద్య యొక్క స్థితి ఎట్లా ఉంది, దాంట్లో మనకు ఇప్పుడు అమలవుతున్నటువంటి స్కీమ్స్ ఏంటివి, పథకాలు ఏంటివి, విధానాలు ఏంటివి, అవన్నీ దాంట్లో వస్తాయి. టీచర్ ఎంపవర్మెంట్ అనేది ఉపాధ్యాయ సాధికారిత, పూర్తిగా మీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు దాంట్లో ఉంటాయి. వృత్తి నిబద్ధతకు సంబంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా
ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించిన అందులో వస్తాయి. ఇక హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో దీంట్లో మనం కొద్దిగా ఫిలాసఫికల్ యాంగిల్ చూస్తాం మనం, అవునా, తాత్విక ధోరణిని మనం ఇక్కడ చూస్తాం. అసలు ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ ఏంటి, ఓకే, మరి స్పెషల్లీ భారతీయ కోణంలో మనం అధ్యయనం చేస్తాం. ప్రీ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది. సో ఈ కోణంలో మనం వచ్చినటువంటి పాలసీస్ కావచ్చు, కమిటీలు కావచ్చు, కమిషన్లు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వేదకాలం నుంచి మొదలుపెట్టి ప్రస్తుత కాలం వరకు ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా మనం పైన చూస్తూ చదువుతూ రావాల్సి ఉంటుంది. సో ఇది చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నాను మీకు. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అంశం గురించి హైరాణ పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. చాలామంది మార్కెట్లో దొరికేటటువంటి పెద్ద పెద్ద ఉద్గ్రంథాలని కొనేసి ప్రిపరేషన్ జటిలం చేసుకుంటున్నారు. సో చాలా సింపుల్గా అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ప్రామాణికమైన పుస్తకాలు. ఆ అకాడమీలో ఇవ్వబడేటువంటి అంశాలు మీరు చదువుతూ పోతే సరిపోతుంది, అవునా. అంతకుమించి వేరే రిసోర్సెస్ మీద ఆధారపడడం అనేది అవివేకం అవుతుంది. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో భారతీయ విద్యా దృక్పథం మీద రచించబడ్డ పుస్తకాల్ని ఒక్కసారి తిరిగేయండి, చదవండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి అంశం ఏంటి, ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీ. దీంట్లో 8 మార్క్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనం టెట్ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఇవ్వబడేటువంటి 4 చాప్టర్స్ ఇచ్చారు, మిగతా కొన్ని చాప్టర్స్ తీసేశారు. అక్కడ టెట్లో ఇంకా ఎక్కువ ఎలాబొరేట్ చేసి ఇచ్చారు. ఇక్కడ సూక్ష్మంగా శిశు వికాసం గురించి ఉంది, శిశు వికాసం గురించి ఉంది. తర్వాత వ్యక్తిగత భేదాలు, అవునా, వైయక్తిక భేదాలు అంటాం కదా, ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఇచ్చాడు, అభ్యసనం గురించి ఇచ్చాడు, పర్సనాలిటీ, మూర్తిమత్వం గురించి ఇచ్చాడు. ఈ 4 టాపిక్స్ మాత్రమే ఇచ్చాడు. చాలా సింపుల్ అయిన టాపిక్స్. సో మీరు మనకు ఎస్పీఎడ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఈ 4 టాపిక్స్కి సంబంధించినటువంటి 100% వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. ఫ్రీ రిసోర్స్తో మీరు చూసుకోవచ్చు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ సైకాలజీ చదవాల్సిన అవసరం లేకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏ కాన్సెప్ట్ అయినా మీకు అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ అయినటువంటి థియరీస్ కావచ్చు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, అన్నీ కూడా వీడియోస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు మనకు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. మరింత మీకు ప్రాక్టీస్ కావాలంటే సిడిపి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో లాంచ్ అయిపోయింది. మీరు అక్కడ జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఈ సెక్షన్లో మీరు 8 మార్క్స్కి 8 మార్క్స్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్? సో ఇది నేను ఓన్లీ ఇప్పుడు స్ట్రాటజీ చెప్తున్నాను ఇక్కడ, ఓకే. ఇక కంటెంట్ మీకు అందరికీ తెలుసు, నా 5 అంశాలు ఇవ్వాలి కంటెంట్. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. సో సబ్జెక్ట్ నాలెడ్జ్కి 40 మార్కులు ఉన్నాయి, టీచింగ్ పెడగాగికి 20 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి అంశం ఇదేనండి, ఓకేనా. కాబట్టి మీరు చెప్పే సబ్జెక్ట్ రేపు భవిష్యత్తులో టీచర్ అయ్యాక డీల్ చేయాల్సిన ఆ టెక్స్ట్ బుక్స్నే కదా. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ మీకు కమాండింగ్ లేకపోతే మీరు గుడ్ టీచర్ అనిపించుకోరు. కాబట్టి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో కంటెంట్ మీద మీరు ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత మంచిది. ప్రాక్టీస్ కోసం కేటాయించండి, ఎస్పెషల్లీ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది. కేవలం మనం ఎడ్జిటీస్ సిలబస్ మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి 3rd to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడగబడ్డటువంటి ఇవ్వబడిన అంశాలే ప్రామాణికం. కానీ ప్రశ్నల యొక్క కాఠిన్యతా స్థాయి అనేది 10వ తరగతి స్టాండర్డ్లో ఉంటుంది ఎడ్జిటీస్కి. అంటే ఒక టాపిక్ అనేది 6th క్లాస్ 7th క్లాస్లో ఉండి అది 10th క్లాస్ వరకు కూడా కొనసాగితే 10th లెవెల్లో ప్రిపేర్ కావాలి మీరు. క్లియర్? ఈ చిన్నపాటి విచక్షణ తెలిస్తే సరిపోతుంది మీకు. కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా గాబరా పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ 3rd to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. కొత్త టెక్స్ట్ బుక్స్ను తెచ్చిపెట్టుకోండి, దాని యూనిట్ల వారీగా చదువుకోండి, సిలబస్ కాపీని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక ఏ టాపిక్లు ఏ విధంగా అడిగాడు, సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని మనం టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్ని ఇంటర్లేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్ టోటల్ కంప్లీట్ అయిపోయినాకనే వేరే టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి. అంటే 6th క్లాస్లో అవర్ యూనివర్స్ అనే టాపిక్ ఉందనుకుందాం, సైన్స్కి సంబంధించింది. అవర్ యూనివర్స్ అనే టాపిక్ 6th, 7th, 8th వచ్చింది, 9th వరకు కొనసాగింది అనుకోండి. ఆ మొత్తం టాపిక్ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాలి. సో ఇది బెటర్ మెథడ్ అనమాట, చదివేటప్పుడు మంచి పద్ధతి ఇది. అలా కాకుండా కొంతమంది క్లాస్ వైజ్గా కంప్లీట్ చేస్తూ వెళ్తారు, దానివల్ల లాభం లేదు. ఒక యూనిట్ పట్ల నీకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే నెక్స్ట్ యూనిట్కి వెళ్ళాలి. సో ఇక్కడ క్లాస్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ వైజ్గా చదవకుండా యూనిట్ వారీగా చదువుకుంటూ వెళ్ళండి, ఓకే. కొన్ని స్కిప్ చేయాల్సిన యూనిట్లు ఉంటే స్కిప్ చేసేయండి. సిలబస్లో ఉండి మీ టెక్స్ట్ బుక్స్లో లేనటువంటి
మీ సిలబస్లో లేకుండా మీ టెక్స్ట్ బుక్స్లో కొన్ని యూనిట్లు ఉంటాయి. అట్లాంటి యూనిట్ని స్కిప్ చేసేయాలి. వేస్ట్ ఆఫ్ టైం. దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో ఇది మనకున్నటువంటి స్థూలంగా సిలబస్ని మనం డీకోడ్ చేసాము. దానికి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ పుస్తకాల గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. సో కామన్గా ఇప్పుడు మెయిన్ మాట్లాడేది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇప్పుడు చెప్పేది నేను. ఇది చాలా జాగ్రత్తగా వినాలి అభ్యర్థులు. ఎందుకంటే పోటీ పరీక్షల రంగంలో 15 సంవత్సరాల నుంచి ఉన్న అనుభవం మేరకు చెప్తున్నటువంటి విషయాలు కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి వినండి. ఎక్కువ మంది అభ్యర్థులు చేసేటువంటి మిస్టేక్స్ నేను ఒక 5 కామన్ మిస్టేక్స్ స్టూడెంట్ కమిట్ డ్యూరింగ్ ప్రిపరేషన్. అది ఏ ప్రిపరేషన్ అని కావచ్చు, డిఎస్సి ప్రిపరేషన్ అని కావచ్చు, లేదా వేరే ఏ ప్రిపరేషన్ అయినా సరే చేసేటువంటి సాధారణ తప్పులు ఏంటివి, కామన్ మిస్టేక్స్. ఫస్ట్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ స్టడీ ప్లాన్ అనమాట. అంటే ఒక మంచి ప్లాన్ లేకపోవడం, మీరు చదువుకునేటువంటి ప్లాన్ని ప్రిపేర్ చేసుకోకపోవడం. ఓకే, ప్రిపేర్ చేసుకోకుండా చదవడం అనేది అతిపెద్ద తప్పు అవుతుంది. ప్రణాళిక లేకుండా మీరు ఏ పోటీ పరీక్షలో విజయం సాధించలేరు. ఏంటి ప్రణాళిక అంటే ఏంటి? ఒక రోడ్ మ్యాప్ అండి. నీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి ప్రిపరేషన్కి, చదవాల్సిన కంటెంట్ ఎంత ఉంది, ఆ కంటెంట్ను నువ్వు సకాలంలో పూర్తి చేయాలంటే పర్ డే ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎన్ని గంటల్ని చదవాలి, ఆ చదివే క్రమంలో ఎన్ని గంటలు నేను సబ్జెక్ట్ని చదవాలి, ఎన్ని గంటలు నేను ప్రాక్టీస్కి కేటాయించాలి అన్నటువంటి సూక్ష్మమైన అవగాహన లేకుండా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ప్రిపరేషన్ని ఆపేయండి. దయచేసి సమయాన్ని వృధా చేయకండి. ప్రణాళికలు లేకుండా ఏ యుద్ధంలో గెలవలేము మనం. కాబట్టి కొద్దిగా మన మాటలు కటుగా అనిపించినా సరే ప్రణాళికలు రచించుకోకుండా మీరు ప్రిపరేషన్ని ప్రారంభించకండి. మీకు ఉన్నటువంటి మొత్తం ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం ఉంది ఇప్పటి నుంచి కనుక, ఇది డిసెంబర్ నెల, ఇంకా మొదలు కాలేదు కదా, మొదలు కాబోతుంది. డిసెంబర్ నెల నుంచి కనుక మీ ప్రిపరేషన్ని ప్రారంభిస్తే, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు దాదాపు 3 months టైం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏ పరీక్షకైనా సరే ఖచ్చితంగా అంత సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు జనవరిలో నూతన సంవత్సరానికి సంక్రాంతికో జనవరికో నోటిఫికేషన్ రిలీజ్ అయిందనుకోండి, అప్పుడు నిద్రలేచే మిత్రులు కొంతమంది ఉంటారు. దానివల్ల లాభం లేదు. నోటిఫికేషన్ పడ్డాక చూద్దాంలే అన్నటువంటి ఉదాసీన ధోరణి ఏదైతే ఉందో అది పనికిరాదు. కాబట్టి ఆల్రెడీ సిలబస్ అనౌన్స్ అయిపోయింది కాబట్టి మనకు ఒక రోడ్ మ్యాప్ అనేది దొరికింది కాబట్టి చిన్నగా ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టండి. మీ వీక్ జోన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచే మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఎక్కడైతే ఏ సబ్జెక్టులోనైతే మీరు బలహీనంగా ఉన్నారో అక్కడి నుంచి మీరు మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ఓకే, సో మీరు ఒకవేళ కనుక వర్కింగ్ పర్సనాలిటీస్ అయితే అక్కడ పని చేస్తూ చదవడం ఉత్తమం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ రానంత వరకు మీరు, ఎందుకంటే మనకు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు పనిచేస్తూ డైలీ ప్రిపరేషన్ కోసం 4 నుంచి 5 గంటలు తీసే విధంగా మీ ప్రణాళిక ఇప్పటి నుంచే ఉండాలి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో పనికి బై బై చెప్పేసేయాలి. టోటల్ కంప్లీట్గా 16 గంటలు కష్టపడే విధంగా ప్రణాళికలు రచించుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక. కాబట్టి మనం ఒక నిర్ణీతమైన ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా ప్రిపరేషన్ని ప్రారంభించడం అనేది మూర్ఖత్వం. కాబట్టి చాలామంది అభ్యర్థులు చేసే తప్పిదం ఇదే. నోటిఫికేషన్కు ముందు ఎలా ఉండాలి ప్రణాళిక, నోటిఫికేషన్ తర్వాత ఎలా ఉండాలి ప్రణాళిక అన్నది ఇప్పటి నుంచే నీ మైండ్లో రచించుకొని ఉండాలి. కాబట్టి ఖచ్చితమైన నిర్ణయించబడ్డ విధంగా మీ ప్రణాళికలు తయారు చేసుకోండి. అది సక్సెస్కు మొదటి మెట్ట అది. ఓకే, రెండవ మిస్టేక్ ఏంటి అంటే ఇగ్నోరింగ్ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. చూడండి, ఒక పరీక్షకు మనం ప్రిపేర్ అవుతుంటే ఆ పరీక్ష యొక్క ధోరణి ఏ విధంగా ఉంది, ట్రెండ్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మంచి ఆయుధం ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండి. కాబట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేదా పేపర్ తయారు చేసేవాడు, పేపర్ సెట్టర్, ఏం ఆశించి పేపర్ తయారు చేస్తున్నాడు, వాడి యొక్క మూడ్ మనకు తెలియాలి అంటే PYQస్ను ప్రాక్టీస్ చేయాలి ఒకసారి.
ఇంతవరకు అయినటువంటి డిఎస్సి పేపర్లన్నింటిని ఒకసారి మీరు మీ దగ్గర పెట్టుకోండి. దానికి మించిన రిసోర్స్ అనేది మీకు లేనే లేదు. ఏ టెస్ట్ సిరీస్ పనిచేయదు. మీరు వందలు వేలు పెట్టి యాప్లలో అవి ఇవి కొంటూ ఉంటారు కోర్సులు, అవునా? అవి ఏ కోర్సు చేయనటువంటి పని చిన్నగా ఈ పీవైక్యూస్ చేస్తాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తాయి. దాదాపు అవే ప్రశ్నలు అడుగుతాడు, కాకపోతే ప్రశ్న అడిగే విధానాన్ని మార్చేస్తాడు. ఈ విధంగా పీవైక్యూస్ను ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు తెలిసిపోతుంది. ఎక్కడ పేపర్ సెట్టర్ ఎక్కువ దృష్టి పెడుతున్నాడు, పేపర్ సెట్టర్కు ఇష్టమైనటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయండి ప్రతి సబ్జెక్ట్లో, ఓకేనా? ఏ పేపర్ సెట్టర్ అయినా సరే ఆ కాన్సెప్ట్స్ను వదిలిపెట్టి వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేయడు. కాబట్టి అది తెలుస్తుంది మీకు, ఓకే? ఆ ట్రెండ్ తెలిస్తే, పేపర్ సెట్టర్ యొక్క నాడి కనుక మీకు తెలిస్తే, ఖచ్చితంగా రేపు రాబోయే భవిష్యత్తులో క్వశ్చన్ పేపర్ నువ్వు అనుకున్న విధంగానే ఉంటుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేసుకుంటావు. అందుకే చదవడం ఒక ఎత్తు అయితే ఈ పీవైక్యూస్ను ప్రాక్టీస్ చేయడం అనేది ఒక ఎత్తు. సో మనం ఇప్పుడు ఎస్పీజీ ట్యూబ్ యాప్లో టెస్ట్ సిరీస్ని డిజైన్ చేస్తాం. మెథడాలజీ టెస్ట్ సిరీస్ డిజైన్ అయిపోయింది, ఆల్రెడీ 20 టెస్టులు పైగా అప్లోడ్ అయిపోయాయి. ఇక మనము 50 టెస్ట్ సిరీస్ని అప్లోడ్ చేద్దామనే లక్ష్యంతో పనిచేస్తున్నాము సిడిపిలో. ఇప్పటికీ 25 టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్తో తయారు చేయబడేటువంటి క్వశ్చన్స్ అండి, నాణ్యమైన ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో ఆ విధంగా పీవైక్యూస్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయి మనకు. కాబట్టి చాలామంది అభ్యర్థులు చదువుతూనే ఉంటారు, కానీ ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది, అసలు ప్రశ్నపత్రం యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ధోరణి ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు. చాలామంది చదవడం ఒకటే తెలుసు వారి. ఆ విధంగా ఒక గుడ్డెదు చేను మేసినట్టు చదువుకుంటూ పోతే లాభమేం లేదు. క్లియర్? కాబట్టి ఒక కాన్సెప్ట్ పూర్తయ్యాక ఆ కాన్సెప్ట్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అని తెలుసుకోవడం ఒక వ్యూహం. లేదు, ఒక కాన్సెప్ట్ ప్రిపరేషన్ ముందే కొంతమంది పీవైక్యూస్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వైగాట్స్కి సిద్ధాంతాన్ని చదవాలనుకుంటున్నాను, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని. 2 రకాల పెడుతుంటారు. మొత్తం కాన్సెప్ట్ అంతా చదివేసి అప్పుడు వెతుకుతారు దీని మీద ఏమైనా పీవైక్యూస్ వచ్చాయా అని. ఇది కూడా మంచి పద్ధతే. కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారు తెలుసా, ముందే పీవైక్యూస్, వైగాట్స్కి సంబంధించిన పీవైక్యూస్ ఏమైనా ఉన్నాయని చూస్తారు, ప్రశ్నలు చదువుతారు, ఎట్లా ఏ కోణంలో వైగాట్స్కి సిద్ధాంతం మీద పేపర్ సెట్టర్ ప్రశ్నలు అడిగారు అని అధ్యయనం చేశాక అప్పుడు వైగాట్స్కి సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తారు. ఇది కూడా ఒక ఉత్తమమైన పద్ధతి. ఏ పద్ధతి అయినా పాటించండి మీరు, కానీ పీవైక్యూస్ను మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఇది చేసేటటువంటి అతిపెద్ద తప్పు, పీవైక్యూస్ను ఇగ్నోర్ చేయడం అనేది. ఓకే, థర్డ్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓవర్ రిలయన్స్ ఆన్ మల్టిపుల్ రిసోర్సెస్. అభ్యర్థులు చేసేటటువంటి పెద్ద తప్పిది. ఒక సబ్జెక్ట్కి సంబంధించి చాలా చాలా రిసోర్సెస్ మీద మనం ఆధారపడుతుంటాం. దానివల్ల నీ సమయం వృధా అవుతుంది, నీ డబ్బు వృధా అవుతుంది, శారీరక శ్రమ అటు మానసిక శ్రమ అన్నీ వృధా అవుతుంది. సమయమైనది చాలా విలువైనది. కాబట్టి నువ్వు ఏ రిసోర్సెస్ అంటే ఏ టెక్స్ట్ బుక్, ఏ రిఫరెన్స్ని అయితే వాడుదామనుకుంటున్నావో ఆ రిఫరెన్స్ మీద నీకు 100% గట్టిగా నమ్మకం ఉండాలి ముందే. ఒక పబ్లికేషన్కి సంబంధించిన రిసోర్సెస్ను సైకాలజీకి కొన్నావు, లేదా మెథడాలజీకి కొన్నావు, లేదా ఇంకో ఏదో సబ్జెక్టు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి ఒక పబ్లిక్ రిసోర్సెస్ పబ్లికేషన్ది కొన్నాక ఒక 2-3 యూనిట్ చదివాక మన అభ్యర్థులు ఎట్లుంటారంటే, అయ్యో ఇప్పుడు నేను చదివేటటువంటి బుక్లోకి నుంచి క్వశ్చన్స్ వస్తాయా రావా. పక్కోడు ఇంకో పబ్లికేషన్ చదువుతుంటాడు, చదివినప్పుడు అక్కడ మనం తొంగి చూస్తాం, అది మానవ నైజమే కదా. తొంగి చూసినప్పుడు ఇక్కడ చదవనటువంటి పాయింట్స్ అక్కడ నీకు కనిపిస్తాయి. కనబడగానే అయ్యో ఇక్కడ పాయింట్స్ మిస్ అయ్యాయి కదా, ఈ రచయిత రాయలేడు కదా, నేను మిస్ అయితే అనుమాను కదా అన్నట్లు మళ్ళీ ఏం చేస్తాడు, ఆ టెక్స్ట్ బుక్స్ కూడా కొనిస్తాడు. ఒక్కొక్క సబ్జెక్ట్కి వీడి దగ్గర 2-3 రిసోర్సెస్ ఉంటాయి, ఏది చక్కగా చదవడు, దాంట్లోకించి కొంత దీంట్లోకించి కొంత చదివేస్తాడు. ఇది నీకు నీ విజయాన్ని బెడిసి కొట్టేటటువంటి వ్యూహం. ఇది బెడిసి కొడుతుంది, వ్యూహం పనిచేయదండి. నేను చెప్పేటటువంటి సలహా ఏంటి అంటే, నువ్వు ముందుగానే ఏ రిసోర్స్ను చదవాలనుకుంటావో దాని పట్ల 100% నిబద్ధత, నమ్మకాన్ని కలిగి ఉండు. దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చెయ్యి. ఇది మంచి వ్యూహం. ఒక్కసారి నమ్మామంటే మనం ఒక రిసోర్సెస్ని,
చివరి వరకు దాన్నే పట్టుకొని వేలాడాలి తప్ప మధ్యలోకి వచ్చేసిన తర్వాత దీని నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి దూకడం అనేది కప్పదాటలు దాటవేతలు చేయడం వల్ల చివరికి చాలా నష్టం జరుగుతుంది. అది పూడ్చుకోలేని నష్టం. కాబట్టి ఒక్క రిసోర్సెస్ నమ్మండి, ఒక్క రిసోర్స్ మీద నమ్మకం ఉంచండి, దాన్నే ఎన్ టైమ్స్ రివిజన్ చేయండి. అది ఏదైనా సరే, నేను ఫలానా పబ్లికేషన్ అని చెప్పట్లేదు. కానీ యాజ్ ఎడ్యుకేటర్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, అత్యంత ప్రామాణికమైన పుస్తకాలు ఏంటివి అంటే తెలుగు అకాడమిక్స్ సంబంధించినవి, ఎస్సీఆర్టీకి సంబంధించిన పుస్తకాలు. వీటికి మించినటువంటి రిసోర్సెస్ ఏవీ లేవండి. మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా వీటి ఆధారంగా తయారు చేయబడ్డటువంటి రిసోర్సెస్. అది అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. క్లియర్? కాకపోతే కొన్ని కాన్సెప్ట్స్ మనము అకాడమీలో చదువుతూ ఉంటే లేదా ఎస్సీఆర్టీలో చదువుతుంటే అర్థం కాదు. అలాంటి సందర్భంలో మనము కొంత ఆన్లైన్ ఓరియంటెడ్ కంటెంట్ మీద ఆధారపడి ఆ కాన్సెప్ట్ని మనం క్లారిఫై చేసుకోవాలి. అంతే తప్ప మార్కెట్లో కనబడ్డ ప్రతి మెటీరియల్ని కొనేసుకొని మీరు సిలబస్ని గుదిబండలాగా తయారు చేసుకోకండి దయచేసి, ప్లీజ్. ఓకే. తర్వాత ఆన్లైన్లో ఎడాపెడా ఏ మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ కొనకండి. ఏ యాప్ అంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి. చేసుకున్నా సరే ఒకసారి చూడండి అంతే తప్ప దాన్ని కొనేసుకుని డబ్బులు వృధా చేసుకోకండి. మీకు నచ్చితేనే ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ని, ఏదైనా ఒక యాప్లో ఉన్నటువంటి కోర్స్ని, అంతకుమించి ప్రతి సబ్జెక్ట్కి మనము 2-3 రిసోర్సెస్ని కనుక మనము ఎంపిక చేసుకొని ఉంటే ఏది సరిగ్గా ఉపయోగించము, చివరికి మన వ్యూహం బెడిసి కొడుతుంది. ఇది తప్పు, చాలామంది అభ్యర్థులు చేసేటువంటి తప్పు. మార్కెట్లో రంగురంగుల అట్టలతో ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలతో మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా మెటీరియల్ అనేది విచ్చలవిడిగా ఉంది. మెటీరియల్ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ అది ఎట్లుంటుందంటే ఆ ప్రకటనలు చూడంగానే అది కొనిద్దామన్నటువంటి తహతహలాడే విధంగా అట్లా ఆకర్షణీయమైన రంగురంగుల పేపర్లతో, అవునా, పెద్ద పెద్ద గురువులు, సైకాలజీ కింగ్లు, సైకాలజీ లెజెండ్లు, అవునా, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారండి. అందరూ కింగ్లు, అందరూ లెజెండ్లే, మీరు కూడా లెజెండ్లే. సబ్జెక్టు ఒక్కసారి చదివాక అవగాహన చేసుకున్న తర్వాత అందరూ లెజెండ్లే. కాబట్టి ఈ తప్పిదం చెయ్యకండి. మల్టిపుల్ రిసోర్సెస్ మీద ఆధారపడడం అనేది అవివేకం. ఇట్లాంటి ప్రిపరేషన్లు సమయం వృధా అవుతుంది, ప్రిపరేషన్ కూడా పూర్తి కాదు. ఇది థర్డ్ తప్పు చేసేది. ఫోర్త్ వన్ ఏంటి అంటే నెగ్లెక్టింగ్ పెడగాగి అండ్ మెథడాలజీ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, అయ్యో మెథడాలజీకి 4 మార్కులే కదా, ఓకే, పెడగాగి 8 మార్క్సే కదా చైల్డ్ డెవలప్మెంట్కి, ఎందుకు అన్నటువంటి ఒక ధోరణి. ప్రతి మార్కు విలువైనదే మిత్రులారా. కాబట్టి దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఇవ్వబడేటువంటి 4 పార్ట్లు 5 పార్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పార్ట్లో ఇవ్వబడేటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కూడా చదవాలి. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్. అకాడమిక్ ఎగ్జామ్కు కాంపిటేటివ్ ఎగ్జామ్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అకాడమిక్ ఎగ్జామ్స్లో కొన్ని స్కిప్ చేసేస్తే మనం పాస్ అయిపోవచ్చు, ఆ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ పోటీ పరీక్షలో అలా కాదు, ఏది స్కిప్ చేసే అవకాశం మనకు ఉండదు. ఒకవేళ కనుక మనం స్కిప్ చేస్తే ఆ ఎగ్జామే మనల్ని స్కిప్ చేసేస్తుంది, మళ్ళీ అవకాశం రాదు. అవకాశాలు చాలా రేర్గా వస్తాయి. అర్థమవుతుందా? అవకాశం ఎప్పుడైతే తలుపు తడుతుందో అప్పుడే మనం ఒడిసిపెట్టుకోవాలి దాన్ని. ఒక్కసారి చేజారితే జీవితాంతం దుఃఖించాల్సి ఉంటుంది. కాబట్టి ఆచితూచిగా అడుగులు వేయండి. సమయం మీకు బోల్డంతా ఉంది కాబట్టి మంచి ప్రణాళిక, మంచి వ్యూహంతో ముందుకెళ్ళాలి. 5th పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇన్కన్సిస్టెంట్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఇది కూడా చేసేది పెద్ద తప్పు. ఇది 5వ తప్పు. ఇది రివిజన్లో ఒక సరైన క్రమాన్ని పాటించరు. పునర్విమర్శ అనేది మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చదివిన ప్రతి కాన్సెప్ట్ అనేది చివరి వరకు గుర్తుండాలి అంటే ఖచ్చితంగా రివిజన్ కావాలి. తర్వాత ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఎలా సాధ్యం? టెస్ట్ సిరీస్కి ఇప్పుడు ఆన్లైన్లో బోల్డ్ అని మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటాయి. టెస్ట్ సిరీస్ చాలామంది ఎడ్యుకేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందుబాటులో తీసుకొచ్చారు. ఏదో ఒక మీకు కనెక్ట్ అయినటువంటి ఎడ్యుకేటర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ ఎడ్యుకేటర్ యొక్క టెస్ట్ సిరీస్ని బై చేయండి, పర్చేజ్ చేయండి, చేసి ఒక టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి అన్ని టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. చదవకుండా ప్రాక్టీస్ చేయడం అనేది అవివేకం. నేను మరీ అదే చెప్తున్నాను. ప్రాక్టీస్ చేయడం, చదవకుండా ప్రాక్టీస్ చేయడం అంటే ఈత నిలవకుండా సముద్రంలో
చందాన తయారవుతుంది బతుకమనే. కాబట్టి చదివిన తర్వాతనే ప్రాక్టీస్, చదివిన తర్వాతనే రివిజన్. క్లియర్? కాబట్టి రివిజన్, ప్రాక్టీస్ కూడా మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే అది కూడా అతిపెద్ద తప్పిదం అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థులందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. ఈ కామన్ మిస్టేక్స్ను అవాయిడ్ చేయండి. క్లియర్? టెట్లో మీరు మొన్న మంచిగానే రాశారు, మంచిగానే స్కోర్ చేశారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన విధంగా టెట్ డిఎస్సికి కోఆర్డినేషన్ లేక కూడా చాలామంది అభ్యర్థులు వైఫల్యం చెందారు మన తెలంగాణలో. తెలంగాణ మిత్రులు టెట్లో సరిగ్గా స్కోర్ చేయక డిఎస్సిలో టీఆర్టీలో మంచి స్కోర్ ఉన్నప్పటికీ జాబ్ కోల్పోయినటువంటి సందర్భాలు మా తెలంగాణలో చాలా ఉన్నాయి. ఎందుకంటే టెట్లో క్వాలిఫై అయిపోయారు కాబట్టి, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చారు కాబట్టి ఇంప్రూవ్మెంట్ కోసం రీసెంట్గా జరిగిన టెట్ రాయలేదు వీళ్ళు. ఎవరైతే సీనియర్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు రాయలేదు. రాయకపోవడం మూలంగా మొన్న అడిగినటువంటి టెట్ కాస్త సులభంగా ఉందన్నటువంటి టాక్ ఒకటి అభ్యర్థుల్లో చాలామందిలో ఉంది. నేను పేపర్ చూడలేదు ఇంతవరకు, ఈజీగానే ఉందట పేపర్ అది. దానివల్ల ఇంతకుముందు 85, 90 వరకు స్కోర్ చేసిన అభ్యర్థులు మొన్న టెట్కి వచ్చేసరికి 115, 120 దాకా గుంజుకొచ్చారు. అది వాళ్ళకు టీఆర్టీలో ప్లస్ పాయింట్ అయింది. ఎవరైతే టెట్ రాయకుండా ఇంకేం రాస్తాం టెట్ డైరెక్ట్ టైం వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు, డిఎస్సి కూడా దగ్గర ఉంది కదా, టీఆర్టీ కూడా దగ్గర ఉంది కదా అని టీఆర్టీకి సమయాన్ని కేటాయించేశారు. దానివల్ల వాళ్ళు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నారు. కాబట్టి ఒక్కసారి చేసిన తప్పు వలన జీవితాంతం బాధపడాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. 1 మార్కు, అర మార్కుతో విజయానికి 1 అడుగు దూరంలో నిలిచిపోయిన జీవితాలకు అడిగితే తెలుస్తుంది ఆ బాధలేంటివో. కాబట్టి మనమందరం కూడా సాధారణంగా ఇట్లాంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంటే కూడా ఒక సగటు మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి అభ్యర్థులే ఉంటారు. వీరికి కేవలం చదువు ఒకటే జీవనోపాధికి మార్గం. అలా చాలామంది అభ్యర్థులు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ని చేయకండి. సో సిలబస్ రిలీజ్ అయింది అంటే దాని అర్థం ఎగ్జామ్కు డేట్ చాలా దగ్గరగా ఉంది. ఓకే మిత్రులారా, ఆల్ ది బెస్ట్. మీ ప్రయాణంలో ఎస్పీ2 కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ సందర్భానుసారంగా అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ నచ్చితే జాయిన్ కండి. దాంట్లో ఇంకేమైనా మీకు ఫీడ్బ్యాక్ కావాలంటే కామెంట్ల రూపంలో కావచ్చు, మెయిల్ రూపంలో కానీ పర్సనల్గా నాకు పెడితే నేను యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి విషయాలను నేను మీతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే మిత్రులారా, గుడ్ నైట్.